నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో వరుస చోరీలు జరిగాయి. తాళం వేసిన 5 ఇండ్లలో బంగారం, నగదు అపహరించారు దొంగలు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 5 తులాల బంగారం, 50,000 నగదు దొంగిలించినట్లు బాధితులు చెబుతున్నారు. క్లోజ్ టీమ్స్ తో నిందితుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కల్వకుర్తి పోలీసులు. ఎప్పుడు మేము ఉండేది ఊరు పోయినాం. ఏడుకోరాం ఊరు మా కొడుకు హైదరాబాద్ ఉంటారు, పోయినాం. మనం పోయినాం. రాత్రి వస్తాం అనుకోని లేట్ అయింది, రాలేదు. ఇప్పుడు వచ్చేవరకే సాయంత్రం రాగానే ఫోన్ చేసిర్రు. ఫోన్ చేస్తుంటే వస్తూనే ఉన్నాం. వచ్చేవరకే తలుపులు గీపులు తెరిచేసిర్రు. లోపలికి కొనిస్తలేరు. మా పోలీసు వచ్చి ఇట్లా చూసి అన్ని కింద పడే ముట్టుకోకమ్మన్నాడు. మేము ముట్టుకోలేదు. ఇంకా పెట్టి ఉన్నాం. తాళం వేసిర్రు, పోయిరు. మేము పెట్టి నిలబడ్డాం. సారు ఏం పోయింది ఏమన్నా తెలుసా? అది 2-3 ఎండి పోయింది, 5-6 తులాలు బంగారం ఇట్లా చిన్న చిన్న 15,000 రూపాయలు పోయినాయి. 15,000 దాకా పోయినాయి. ఈమె చీరల కింద పెట్టిందంట 5,000 చూడని చిన్న చిన్న ఉన్నాయి. నిన్న రాత్రి అసలు మా ఇంటి సైడ్ మొత్తం 4-5 ఇళ్లలో ఒక దొంగలు పడ్డారు. అందులో మా ఇల్లు కూడా ఉంది. మా ఇంట్లో వచ్చేసి ఒక 2 తులాల బంగారం, ఒక 15,000 క్యాష్ పోయింది. మిగతా వాళ్ళ ఇళ్లలో ఒకరి ఇళ్లలో 20,000, ఒకరి ఇళ్లలో 50,000 బంగారం పోయిందని తెలిసింది. మేము వచ్చేసరికి మాకు ముంగడున్న ఇంట్లో వాళ్ళు చెప్పారు. మేము అది విషయం తెలుసుకొని వచ్చి చూసాము. మేము లేకున్నాం. మేము హైదరాబాద్కి వెళ్ళాం. 3 రోజుల సంది ఓనాలకు వెళ్ళినాం. మాకు ఈరోజు మార్నింగ్ తెలిసింది.